హైదరాబాద్ లో బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కార్యాలయం అలాగే లోక్ భవన్ కు బాంబు పెట్టినట్లు ఒక ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ రెడ్డి తెలుసుకుందాం. దుర్గేష్, చెప్పండి, వీఐపీ ఉండే ప్రాంతాలతో పాటు సీఎంఓకి అలాగే లోక్ భవన్ లో కూడా బాంబు ఉన్నట్టు ఈమెయిల్ వచ్చిందంటున్నారు. డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెయిన్ సెంటర్ లో ఉన్నటువంటి సీఎంఓ కార్యాలయం లోక్ భవన్ ఏదైతే దానికి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇమెయిల్ వచ్చినటువంటి నేపథ్యం ఉంటే పోలీసులు కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి సిద్ధంగా ఉన్నటువంటి అంటే పోలీసులతో మాట్లాడినప్పుడు కూడా గత వారం రోజుల క్రితం కూడా మళ్ళీ ఒకసారి వచ్చినట్టు కూడా కాల్ వచ్చింది. అప్పుడు కూడా తనిఖీ చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చింది కూడా మళ్ళీ అన్ని చెక్ చేస్తామని చెప్తాం. మరి అర్ధంతులు ఎవరైనా కూడా ఆ మెయిల్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైనా దానిపైన పోలీసులు ఆరాధిస్తామని చెప్తున్నారు. టెక్నికల్ ఎవిడెన్స్ కోసం సైబర్ క్రైమ్ వాళ్ళు రంగంలో దిగారని చెప్తున్న పరిస్థితి. ఒకవేళ ఫోన్ కాల్ చేస్తారా లేకపోతే మెయిల్ పెట్టారని చెప్తున్నట్టు నేపథ్యంలో ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంతకుముందు కూడా గతంలో చేసినటువంటి ఫోన్ మెసేజ్ ఏది కానీ ఇది అని కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని కూడా దానిపైన తనిఖీలు చేస్తామని చెప్తున్నట్టు పరిస్థితి. ఇప్పటివరకు ఎలాంటి బాంబులు ఏదైనా ఊపిరి పీల్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా సేమ్ ఇట్లనే మెయిల్ వచ్చిందని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా తనిఖీలు చేసినప్పుడు ఎలాంటి బాంబు లేకపోవడం ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కూడా మెయిల్ వచ్చినటువంటి పరిస్థితుల్లో కూడా అందరూ కూడా అప్రమత్తమైనటువంటి దానిలో సీఎం కానీ వీళ్ళందరూ కూడా సమ్మిట్ లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఫోన్ కాల్ మెయిల్ ఏదైతే వచ్చిందో దానికోసం కూడా అప్రమత్తమైనటువంటి అధికారులు తనిఖీలు చేశారు. ఎలాంటి బాంబు లేదు అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. కానీ ఆ మెయిల్ చేసినటువంటి నిధులు ఎవడు, ఎక్కడి నుంచి చేశాడు, ఎందుకు చేస్తున్నాడు, పదే ఇక్కడ ఎయిర్పోర్ట్ లో టార్గెట్ చేస్తున్నారు, మరి ఇక్కడ సీఎం కార్యాలయం టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా కావాలనే టార్గెట్ చేస్తున్నారు అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. టెక్నికల్ ఎవిడెన్స్ కోసమే సైబర్ క్రైమ్ అధికారులు కూడా రంగంలోకి దిగి ఐపీ అడ్రస్ తెలుసుకొని తగిన చర్యలు తీసుకున్న అవకాశం. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.